ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది, వేగంగా వ్యాపిస్తోంది. గోదావరి జిల్లా తణుకులోని పౌల్ట్రీలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకింది. దీంతో వేల్పూర్లో పౌల్ట్రీ ఫామ్ నుంచి కిలోమీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్గా గుర్తించారు అధికారులు. కోళ్ల ఫారాలను 3 నెలల పాటు మూసివేయాలని ఆదేశించారు. మరోవైపు 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వేలెన్స్ జోన్గా ప్రకటించారు. ఆ ప్రాంతంలో కోళ్లు, గుడ్ల రవాణాపై నిషేధం విధించారు. చెక్పోస్టుల ఏర్పాటుతో పాటు చికెన్ దుకాణాలు, గుడ్ల దుకాణాలు మూసివేయాలని చెప్పారు. చనిపోయిన కోళ్లు తొలగించేందుకు 20 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తితో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 10 కిలోమీటర్ల పరిధిని సర్వేలెన్స్ జోన్గా ప్రకటించారు. పరిమిత జోన్లో పౌల్ట్రీ ఉత్పత్తుల తరలింపును నిలిపివేశారు. సర్వేలెన్స్ జోన్లో చికెన్ షాపుల్లో పనిచేసే వారికి స్వాబ్ పరీక్షలు నిర్వహించారు. ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది, వేగంగా వ్యాపిస్తోంది. గోదావరి జిల్లా తణుకులోని పౌల్ట్రీలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకింది. దీంతో వేల్పూర్లో పౌల్ట్రీ ఫామ్ నుంచి కిలోమీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్గా గుర్తించారు అధికారులు. కోళ్ల ఫారాలను 3 నెలల పాటు మూసివేయాలని ఆదేశించారు. మరోవైపు 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వేలెన్స్ జోన్గా ప్రకటించారు. ఆ ప్రాంతంలో కోళ్లు, గుడ్ల రవాణాపై నిషేధం విధించారు. చెక్పోస్టుల ఏర్పాటుతో పాటు చికెన్ దుకాణాలు, గుడ్ల దుకాణాలు మూసివేయాలని చెప్పారు. చనిపోయిన కోళ్లు తొలగించేందుకు 20 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తితో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 10 కిలోమీటర్ల పరిధిని సర్వేలెన్స్ జోన్గా ప్రకటించారు. బర్డ్ ఫ్లూతో కోళ్లు మృత్యువాత పడుతూ ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాను ఈ బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. నిన్న అనుమలంకపల్లిలో 10,000కు పైగా కోళ్లు మృతి చెందగా ఇవాళ మరో 2,000కు పైగా కోళ్లు మృతి చెందాయి. దీంతో స్థానికంగా కలవరం మొదలైంది. మృతి చెందిన కోళ్ల శాంపిల్స్ను వెటర్నరీ అధికారులు సేకరించారు. చనిపోయిన కోళ్లను గొయ్యి తీసి పాతిపెట్టారు. ఇంకా జిల్లాలో ఎక్కడెక్కడ బర్డ్ ఫ్లూ సోకిందా అన్న దానిపై దృష్టి సారించారు అధికారులు. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఉన్నారు లైవ్లో అందుబాటులో. శ్రీకాంత్, బర్డ్ ఫ్లూతో కోళ్లు మృత్యువాత పడుతున్నట్టు తెలుస్తుంది. అలాగే మృతి చెందిన కోళ్లను కూడా అంతా ఎక్కడికక్కడ కూడా వాటిని మట్టిలో బూడుస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్? ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అంటే ఇప్పటి వరకు కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే ఈ కోళ్ళకి బర్డ్స్ ఫ్లూ అనేది సోకి అక్కడ వేల కోళ్ళు చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. కానీ అది నిన్నటి నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా తాకిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గంపలగూడెం మండలంలో హనుమన్లంకపల్లిలో ఉన్నాము. ఇక్కడ బాలాజీ పౌల్ట్రీలో పూర్తి స్థాయిలో కోళ్ళన్నీ కూడా నిన్నటి నుంచి కూడా మృత్యువాత పడుతున్నట్టుగా కూడా గుర్తించిన పరిస్థితి. నిన్న 2 రోజులకే 10,000కు పైగా కోళ్లు మృతి చెందాయి. ఇవాళ ఉదయం చూస్తే కూడా మరొక 2,000కు పైగా కోళ్లు కూడా మృత్యువాత పడిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచే ఈ చనిపోయిన కోళ్లను అన్నింటినీ కూడా వెటర్నరీ అధికారులు తీసుకెళ్లి స్థానికంగా పూడ్చిపెట్టిన పరిస్థితి కూడా ఉంది స్థానికుల సాయంతో. ఇవాళ ఉదయం నుంచి కూడా మరోసారి దాని తీవ్రత అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఇవాళ ఉదయం నుంచే 2,500కు పైగా కూడా కోళ్లు మృతి చెందాయి. మిగతావి కూడా చనిపోయే పరిస్థితిలోనే మన విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. నిమిషాల వ్యవధిలోనే వందల కోళ్లు వేలకి సంఖ్యకు కూడా మృతి చెందుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఈ బాలాజీ పౌల్ట్రీకి సంబంధించిన యజమాని కూడా ఉన్నారు. ఏంటి సార్, ఏం జరిగింది? నిన్నటి నుంచి 2-3 రోజులు ఎన్ని కోళ్లు చనిపోయినాయి, ఎలా ఉంది? ఒక 4 days స్టార్ట్ అయింది సార్ ఈ ప్రాబ్లం. 4 days నుంచి ఫస్ట్ రోజు ఒక 500 అలా జరిగింది. థర్డ్ డే నాడు 4,000కు పోయింది. నిన్న 4,000, మళ్ళీ ఈరోజు ఒక 2,500 సార్. మొత్తం 15,000 సార్. 15,000కు కానీ దగ్గర 13,000 వరకు చనిపోయింది సార్. వెటర్నరీ డాక్టర్ గారికి మేము తెలియజేయడం జరిగినది. డాక్టర్ గారు నిన్న సాయంత్రం వచ్చారు. ఇప్పుడు వచ్చి శాంపిల్ చూపిస్తాం అంటున్నారు సార్. సుమారుగా మాకు దీనివల్ల ఒక 20 లక్షల పై చిలుకు నష్టం వాటిల్లింది సార్. మాది ఒక మధ్యతరగతి కుటుంబం సార్. మమ్మల్ని ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. అంటే గతంలో ఎప్పుడైనా, ఇప్పుడు మీరు ఎన్నాళ్ళ నుంచి వ్యాపారం ఇది చేస్తా ఉన్నారు, గతంలో ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి జిల్లాలో కానీ మీకు కానీ ఎదురైందా మీ నియోజకవర్గంలో? ఎప్పుడు ఎదురుగాలేదు సార్. మాకు ఫస్ట్ టైం సార్ ఇది. గత 7 సంవత్సరాలుగా మేము ఇదే పౌల్ట్రీ ఫామ్ లో కొనసాగుతున్నాం సార్. ఇదే ఫస్ట్ టైం సార్ మాకు. అధికారులు ఏం చెప్తున్నారు? బర్డ్స్ ఫ్లూ అంటున్నారా, లేకపోతే వైరస్ ఏంటి అనేది ఏమన్నా తెలుస్తా ఉంది? ఇంకా అధికారులు అనేది ఇంకా నిర్ధారణ చేయలేదు సార్. ఇప్పుడు కాల్ చేస్తే సార్ వస్తున్నారు. నిన్న ఎంటే రెస్పాండ్ అయ్యి వచ్చారు సార్. ఈ రోజు నుంచి విజయవాడ నుంచి పీపీ కిట్లు తీసుకొచ్చి టెస్టింగ్ చేసి చెప్తూ అంటున్నారు సార్.
చూడొచ్చు పూర్తి స్థాయిలో చనిపోయిన కోళ్లకు సంబంధించిన శాంపిల్స్ని అయితే ప్రస్తుతం సేకరిస్తూ ఉన్నారు. స్థానికంగా చికెను అదేవిధంగా గుడ్లు తినద్దని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పీపీఈ కిట్లు ధరించి పూర్తి స్థాయిలో ఈ చనిపోయిన కోళ్లకు సంబంధించిన ఆ శాంపిల్ సేకరించడంతో పాటు వాటి పూడ్చివేత కార్యక్రమం కూడా ఈ స్థానికంగా ఉన్నటువంటి గంపలగూడు మండలంలో ఉన్న అనుమలపల్లి మండలం గ్రామంలో అయితే ప్రస్తుతం ఆ పనులు అయితే కొనసాగుతూ ఉన్న పరిస్థితి. చెక్ పోస్టుల్లో కూడా వేరే ప్రాంతాల నుండి అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా కోళ్ళని ఇక్కడికి రాకుండా అయితే నిఘాని కూడా చెక్ పోస్టుల్లో ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. రఫీ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.